నువ్వు నాకేమవుతావు అని అడిగారు. ఏమని చెప్పా? మమ్మీ అవుతావు కదా. మమ్మీ అనే చెప్పాను. హారికి ఏదో ఒకరోజు తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. హలో, ఎంతవరకు వచ్చాయి నీ ప్రయత్నాలు? కానీ ఆల్రెడీ మీ దగ్గర 5 లక్షలు తీసుకున్నాను. మళ్ళీ అడగడానికి నాకు నోరు రావడం లేదు. ఈయన గారి ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే నేనే అంకుల్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి కాబట్టి ఇంతసేపు మాట్లాడాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆ ఇంట్లోంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టను. నీకేం చేతనైతే అది చేసుకోపో. ఆయన ఏదో డబ్బు ఆశించి వచ్చాడు కదా, పోతే డబ్బు పోని అని నిర్లక్ష్యం చేయొద్దు నాన్న. ఆయన ఏరు దాటాక తెప్ప తగలబెట్టే రకం. ఆయన అనుకున్న డబ్బు తీసుకున్నాక చివరికి అమ్మతో అసలు విషయం చెప్పినా చెప్పేస్తాడు. ఏమో అనుకున్నాను, మొగుడిని బాగానే అర్థం చేసుకున్నావు. మరి నా సంగతి తెలిసి కూడా నా పనేదో నన్ను చేసుకునివ్వకుండా ఈ డాక్టర్తో కలిసి నా మీద కుట్రలు పన్నుతున్నావంటే, ఓ నేను నిన్ను మోసం చేశాననా? నేను నిన్ను ఎంత హింసించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, చివరికి చంపడానికి ప్రయత్నించినా నేను నీ మొగుణ్ణే. నీలాంటి పతివ్రతలు మొగుడి కోసం ఆలోచించాలి గాని ఇలా పరాయి మగాడి కోసం ఆలోచించడం చాలా తప్పే. కళ్ళు పోతాయి. దెబ్బలేసుకో. నిజంగా పోయినా బావున్నా. మీరు చేస్తున్న పాపాలు చూడాల్సిన కర్మ పట్టుండేది కాదు. అయినా నన్ను మోసం చేసి నా ఆస్తంతా తీసుకున్నా మీలో ఆశ చావలేదా? పాపం, తన కన్న కూతురు చనిపోయిందన్న విషయం భార్యకు తెలిస్తే తను కూడా ఎక్కడ దూరం అయిపోతుందోనని నన్ను తన కూతురి స్థానంలో నిలబెట్టి తన భార్య ప్రాణాలు కాపాడుకుంటున్నారు. అలాంటి మంచి మనిషి నిస్సహాయతను అవకాశంగా తీసుకొని సొమ్ము చేసుకోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మీరు చేస్తున్న పనికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గా? నాకా? సిగ్గుపడ్డానికి నేను ఇలా ఆడదానా? అయినా నువ్వన్నట్టు కట్టుకున్న పెళ్ళాన్నే మోసం చేసినండి. ఇక నాకు లెక్క. మీరేం డాక్టర్ గారు, మీకు ఒకసారి చెప్తే అర్థం కాలేదా ఏంటి? పోలీసుని చూడగానే భయపడి పారిపోతాను అనుకున్నారా? మీరు ఇన్స్పెక్టర్ ఝాన్సీని కాదు కదా, దాని అమ్మ బాబుని తీసుకొచ్చినా అనేమి. ఇంకొకసారి ఇలాగే జరిగిందనుకోండి, మ్యాటర్ లీక్ అయిపోద్ది. ఒక డాక్టర్గా మీకు చిన్న చిన్న అవయవాలు మార్చడమే తెలుసు, కానీ నేను తలుచుకుంటే ఏకంగా తలలే మార్చేస్తాను. నాతో పెట్టుకోవద్దు. బాధపడకమ్మా. అవసరం మనది, అవకాశం అతనిది. ఇప్పుడు అతను ఏమన్నా మనం ఏమీ చేయలేం. అతని పాపం పండేంత వరకు మనం ఎదురు చూడాల్సిందే. అంతవరకు మనకి టెన్షన్ తప్పదు. నేనేదో మీకు సహాయపడతానని మీరు తీసుకొచ్చారు, కానీ నా వల్ల మీకు కలిగిన సంతోషం కంటే నా భర్త వల్ల మీకు కలిగే టెన్షన్ ఎక్కువైపోయింది. ఒక విధంగా దీనికంతటికీ కారణం నేనే నాన్న. అంత మాట అనొద్దమ్మా. బొమ్మరిల్లు లాంటి నా ఇల్లు కూలిపోబోతుంటే దేవతలా వచ్చి నువ్వు కాపాడావు. చీమలు పెట్టిన పుట్టలోకి పాము చేరినట్టు నీ భర్త ఈ ఇంట్లోకి చేరాడమ్మా. దానికి నువ్వేం చేస్తావమ్మా? అయినా నా కూతురు చనిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు నిన్ను చూపించి
ఒక దారి చూపించిన ఆ భగవంతుడు నీ భర్తను వదిలించుకునే దారి కూడా తనే చూపిస్తాడు. అంతవరకు మనం కొంచెం సహనంతో ఉండాలమ్మా. ఎడవకు. పద. అవును, ఇప్పుడు నిన్ను స్కూల్ దగ్గర ఒక ఆంటీ తీసుకొచ్చింది కదా, ఆంటీ నీకేమవుతుంది? మా మమ్మీ అంకుల్. మరి మీ డాడీ? ఆ రోజు యాక్సిడెంట్ లో కలిశారు కదా అంకుల్, ఆయనే మా డాడీ. ఈరోజు మా డాడీ ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోయారు, అందుకే మా మమ్మీ తీసుకొచ్చింది అంకుల్. అబ్బా నిద్రపోమ్మా, ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి కదా. నాకు నిద్ర రావట్లేదు మమ్మీ, నాకు ఒక మంచి కథ చెప్పు, నిద్రపోతాను. సరే, నీకే కథ అంటే ఇష్టం? చందమామ కథ చెప్పనా? పోనీ బూచుడి కథ చెప్పనా? నాకు మమ్మీ కథ చెప్పు. అమ్మలేని నేను నీకు ఏ అమ్మ కథ చెప్పనమ్మా? నాకు మమ్మీ కథే కావాలి, ఎందుకంటే నాకు మమ్మీ లేదుగా. నీకు మమ్మీని నేనున్నాను కదమ్మా. కానీ నువ్వు కూడా మా మమ్మీలాగే నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు కదా. ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళిపోని మమ్మీ కథ నాకు చెప్పవా? ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళనమ్మా, ఎప్పటికీ నీ దగ్గరే ఉంటాను. వాహ్, క్యా సీన్! తల్లి వదిలేసిన బిడ్డ, కడుపు తీయించుకున్న తల్లి, వాట్ ఏ కాంబినేషన్! చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఆయా, పాపని లోపలికి తీసుకెళ్ళు. నన్ను కాదని వదిలేసి వెళ్ళిపోతే ఎక్కడున్నావో ఏమైపోయావో అని తెగ టెన్షన్ పడిపోయాను. పర్వాలేదు, బాగానే సెటిల్ అయ్యావు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటే ఏంటో అనుకున్నాను. అమ్మ అని పిలవడానికి 4 ఏళ్ల పాప, కాపురం చేయడానికి పెళ్ళాం వదిలేసిన మొగుడు, బోల్డంత ఆస్తి, ఇంతకంటే ఇంకేం కావాలి? నువ్వు కడుపులో బిడ్డను తీయించుకుంటే నా మీద కోపంతో తీయించుకున్నావు అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడున్న బిడ్డ చేత అమ్మాని పిలిపించుకోవడానికి నా బిడ్డను నాకు కాకుండా చేశావు. నాకన్నా డబ్బున్నోడు దొరికేసరికి నన్ను వదిలేసి వచ్చేసావు. భర్తను వదిలేసి
ఇంకోటితో ఇలా సంబంధం పెట్టుకోవడానికి సిగ్గుగా లేదు? చెప్, ఎందుకింత సిగ్గులేని పని చేశావు? ఏం చెప్పమంటారా? మీకు సంబంధాల గురించి తెలిసినంతగా అనుబంధాల గురించి తెలీదు. మీకేం చెప్పినా అర్థం కాదు. ఓహో, అయితే నీకు అవినాష్కి ఏ సంబంధం లేదంటావు? ఏ సంబంధం లేకపోతే ఆయన కూతురు నిన్ను అమ్మాని ఎందుకు పిలుస్తుంది? ఆయన పెళ్ళాం కన్నా ఎక్కువగా నువ్వు ఈ ఇంట్లో ఎలా తిరగలుగుతున్నావు? నన్ను ఎందుకు ఏమి అని ప్రశ్నించే హక్కు మీకు లేదు. మీరడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. అయినా ఏ అధికారంతో నన్ను ప్రశ్నించడానికి వచ్చారు? మన మధ్య సంబంధం తెగిపోయిన తర్వాత నేనేం చేస్తే మీకెందుకు? ఎవరితో తిరిగితే మీకెందుకు? మన మధ్య సంబంధం తెగిపోయిన తర్వాత నేనేం చేస్తే మీకెందుకు? ఎవరితో తిరిగితే మీకెందుకు? ఇలా తాగి ఎవరింట్లో పడితే వాళ్ళింటికెళ్ళి గొడవ చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. మర్యాదగా ఇంటికి వెళ్ళిపోండి. ఒకప్పుడు నోట్లోంచి మాట కూడా వచ్చేది కాదు. కన్నీళ్లు పెట్టుకోవడం తప్పిస్తే కటువుగా మాట్లాడడం చేత కాదు. అలాంటిది నువ్విలా మాట్లాడుతున్నావంటే పర్వాలేదు, బాగానే డెవలప్ అయ్యావు. అయినా నువ్వే సపోర్ట్ చూసుకొని ఇలా మాట్లాడుతున్నావో నాకు బాగా అర్థమైంది. బయట చూసేవాళ్ళకి మాత్రం నువ్వు చాలా అమాయకురాలివి. నేను నీకు అన్యాయం చేసిన మోసగాడిని. కానీ నువ్వు చేసిన మోసం సంగతి వాళ్ళెవరికి తెలీదు. తెలీదా? అయితే వెళ్ళి వాళ్ళందరికీ చెప్పండి. మీరనుకుంటున్నట్టే నేను మోసగత్తిని, అవినాష్ని ఉంచుకున్నాను. నా జీవితం నా ఇష్టం. నేనేమన్నా చేస్తాను. ఇంకొకసారి నా విషయాల్లో కలగజేసుకోకుండా మీ బ్రతికేదో మీరు బ్రతకండి. వెళ్ళండి, వెళ్ళిపోండి. ఎవరమ్మా అతను? ఎందుకలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళారు? అతనికి నీ మీదేం హక్కు ఉందని అలా మాట్లాడి వెళ్ళారు? నాకు పెళ్ళయింది. నేను గర్భవతినన్న విషయం నీకు మాత్రమే తెలుసు. నా గతం గురించి నీకు తెలీదాయా? అతను నా భర్త. ఆ హక్కుతోనే అలా మాట్లాడి వెళ్ళారు. ఏమిటి, అతను నీ భర్త? అయితే మరి కడుపుతో ఉన్న నువ్వు కడుపులో బిడ్డలేనట్లు ఎందుకు మాట్లాడుతున్నావమ్మా? అవినాష్ బాబు గారితో అక్రమ సంబంధం ఉన్నట్లు నీ మీద నువ్వే ఎందుకు నింద వేసుకుంటున్నావు? కొన్ని బంధాలకి శాశ్వతంగా దూరం కావాలంటే కొన్ని అబద్ధాలు చెప్పాలి. అవసరమైతే కొన్ని నిందలు వేసుకోవాలి. నువ్వు చెప్తున్నదేంటో నాకు అసలు అర్థం కావట్లేదమ్మా. ఏ ఆడదైనా కడుపులో బిడ్డ పడగానే ఆ శుభవార్తని ముందుగా తన భర్తతోనే పంచుకోవాలనుకుంటుంది. అలాంటిది నీ బిడ్డని తీసేసావని చెప్పి నీ భర్తతో అబద్ధం చెప్పాల్సిన పరిస్థితులు నీకేమొచ్చాయి? ఏమ్మా, నీ భర్త మంచివాడు కాదా?
లేదయ్యా, అతను చాలా మంచివారు. కానీ నేను దగ్గరైతే ఇంకో ఆడపిల్ల అతనికి దూరం అవుతుంది. ఇప్పుడు అతని భార్య స్థానంలో ఉండేది ఎవరో కాదు, స్వయానా నా అక్క. మా అక్క జీవితం బాగుండాలని నేను అతనికి దూరంగా ఉంటున్నాను. కన్నీళ్ళు, కష్టాలు నాకు అలవాటు అయిపోయాయా. కానీ మా అక్క వాటిని తట్టుకోలేదు. అందుకే అతనికి శాశ్వతంగా దూరం కావాలని చివరికి అవినాష్ గారితో అక్రమ ఉందని చెప్పాల్సి వచ్చింది. ఇక అతను మళ్ళీ నా జీవితంలోకి తొంగి చూడరు. నాకు కావాల్సింది కూడా అదే ఆయా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి